మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికలు ఏదైతే చెప్పామో మా సూపర్ 6 లో ఒకటి అయినటువంటి అన్నదాత సుఖీభవని అక్షరాల అమలు చేస్తున్నాం. మళ్ళీ అడుగనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ముందే చెప్పాం, కేంద్రం ఇచ్చేటువంటి 2000కు అదనంగా 5000 కలిపి మొదటి విడత 7000, రెండవసారి 7000, మూడవ విడత 6000 కలిపి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా ఆగస్టు 4వ తారీఖున మన దర్శి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు స్వయాన నిలువు టెండలో కూర్చొని ఆ రోజు ఈ అన్నదాత సుఖీభావ నిధుల్ని రైతులందరి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన 2000కి మనం 5000 కలిపి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి డబ్బులు 3,135 కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి దానికి అదే రోజున రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు మా కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం ఈ కేంద్రం నుంచి మనం కలిసి ప్రయాణం చేయడంలో కీలకం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు మనం ఈ అమౌంట్ క్రెడిట్ చేస్తా ఉన్నాం. దానిలో తీసుకుంటే మొదటి విడత రెండో విడత కలిపి 6,309 కోట్ల రూపాయలు 6,309 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఈ మన జిల్లాలో అయితే 2,68,129 మంది రైతులకి 180 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నాం. 2 విడతల కలిపి 361 కోట్ల రూపాయలు మనం జమ చేస్తాం. మన కొండేరు నియోజకవర్గంలో 36,805 మంది రైతులకి 24,70,00,000 రూపాయలు ఈరోజు జమ చేస్తున్నాం. అదేవిధంగా 2 విడతల కలిపి 49 కోట్ల రూపాయలు మనందరి అకౌంట్లో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరిపూడి మండలంలో 7,920 మందికి 5,30,00,000 రూపాయలు లెక్కన మొత్తం ఇప్పటికీ 10.7 కోట్ల రూపాయలు 10,70,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ గ్రామంలో మరిపూడి గ్రామంలో 1,055 మంది రైతులకి ఈ రోజు మనం 74 లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం జమ చేస్తా ఉన్నాం. మొత్తం మీద తీసుకుంటే 1,50,00,000 రూపాయలు మన ఈ మరిపూడి గ్రామంలోనే జమ చేస్తూ జరుగుతూ ఉంది. అంటే చెప్పిన దాని ప్రకారం సూపర్ 6 ఒక్కసారి చూస్తున్నాం. ఇందాక నరసారెడ్డి గారు చెప్పారు, డ్రోన్ గురించి చెప్పాడు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, మీ ఊరు నరసారెడ్డి పొలంలోనే ఎక్కువసేపు ఉంటాడు. మనకి టోటల్ గా ప్రకాశం జిల్లా మొత్తం సుమారు 180 కోట్లు ఈ రెండో విడత కింద రిలీజ్ అవుతున్నాయి. ఈ కొండేపి నియోజకవర్గానికి 24 కోట్లు ఈరోజు మన ఖాతాల్లో పట్టడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని. అటు పిఎం కిసాన్, తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం యొక్క అన్నదాత సుఖీభావ, ఈ రెండు కలుపుకొని మనకి టోటల్గా ఒక ఇయర్లో 20,000 రూపాయలు భూమున్న ప్రతి రైతుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ప్రకాశంలో 2,68,000 మంది రైతుల్ని దీని కింద అర్హులుగా తేల్చడం జరిగింది. వారందరి ఖాతాల్లోనూ కూడా ఈ డబ్బులు పడుతున్నాయి. అయితే అగ్రికల్చర్ అనేది కొన్నిసార్లు ఎస్పెషల్లీ మన ప్రకాశానికి 3 రకాలుగా ఈ ప్రకాశం జిల్లా ఉంది. ఒక ప్రాంతంలో కాలువ ద్వారా సాగు అవుతుంది, ఇంకొక ప్రాంతంలో చెరువుల ద్వారా సాగు అవుతుంది, వేరే ప్రాంతాల్లో కేవలం వర్షం మీద సాగు అవుతుంది. వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమైతే ఉన్నాయో మనకు తెలియవు. కాబట్టి వర్షాధారం మీద ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా మనకి వర్షం మీద ఆధారపడటం, వర్షం ఉంటే పంట లేకపోతే లేనట్టుగా ఉన్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని గమనించిన తర్వాత మీ అందరికీ తెలుసు, అగ్రికల్చర్ సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల
రకాలైనటువంటి టెక్నాలజీస్ ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. సో మీరు చాలా సార్లు వినే ఉంటారు, ఇజ్రాయెల్ తర్వాత ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా అక్కడంతా కూడా ఇసుకే ఉంటుంది, లేదా ఒక సన్నగా ఉన్నటువంటి సన్న ఇసుక లాంటిది కానీ, లేదంటే కనుక రెగ్యులర్గా ఉన్నటువంటి శాండ్ కానీ అక్కడ ఉంటుంది. అట్లాంటి ప్రదేశాల్లోనూ కూడా వాళ్ళు వ్యవసాయం చేసి ప్రపంచంలోనే మిగతా మామూలుగా ఉన్నటువంటి మంచి నేల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగైతే ప్రొడ్యూస్ చేసి వాటిని ఎంత ప్రొడక్షన్ చేస్తుందో ఈ దేశాలన్నీ కూడా అంత ప్రొడక్షన్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అవన్నీ కూడా? జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా ఆలోచించేది ఏంటంటే, ఏది కూడా అసాధ్యం కాదు, మనము ఈ టెక్నాలజీ వైపు కనుక మనం మొగ్గు చూపగలిగితే మనం కూడా అధిక దిగుబడులు సంపాదించవచ్చు. అదేవిధంగా ట్రెడిషనల్ అంటే సాంప్రదాయంగా వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడకోకుండా ఈరోజు ఏ పంట అయితే ప్రపంచ మార్కెట్లో అధిక ధరలు వస్తున్నాయో, అధిక రాబడి వస్తుందో ఆ పంటల వైపు మనం మొగ్గు చూపాలి అనేది ఒక నినాదంగా పెట్టుకోవడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే సుమారుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే సూపర్ 6 పథకాలు మనం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని అడిగి ఆ రోజు మన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవన్నీ ఇచ్చిన గడువు కంటే ముందుగా నెరవేర్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా, లోటు బడ్జెట్లో ఉన్న భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని పెన్షన్లు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఈ యొక్క అన్నదాత సుఖీభావ కింద సుమారుగా 50 లక్షల మంది రైతులకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వమే.